అక్కడ బాగొట్టు రాధాకృష్ణ కూర్చో లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ తప్పు ఇప్పుడు నేను ఆలోచించుకోమని మనం చేస్తున్నా. డౌన్ డౌన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ రాధాకృష్ణ, క్షమాపణ చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ, చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ, చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ, చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ, డౌన్ ఏబిఎన్, 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 డౌన్ డౌన్ ఏబిఎన్, పోలీసుల ఓవర్ యాక్షన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్ పోలీసుల ఓవర్ యాక్షన్, డౌన్ డౌన్ పోలీసుల ఓవర్ యాక్షన్. మా ఇంటి మీదకి వస్తే యాక్షన్ ఏ చేయదు, ఓవర్ కాదు, అసలు యాక్షన్ ఏ చేయదు, లాఠీలే తులిపించదు. మా ఇంటి మీదకి వస్తే నో పోలీస్, మా ఇంటి మీదకి వస్తే నో పోలీస్, మా కార్లు పగల కొడితే నో పోలీస్, మా ఇంటి మీద దౌర్జన్యం చేస్తే నో పోలీస్, పెట్రోల్ బాంబులు వేస్తే నో పోలీస్. రాధాకృష్ణ ఆఫీసు ఉన్నటువంటి సందులోకి వస్తే లాఠీచార్జ్, రాధాకృష్ణ ఆఫీసు ఉన్న సందులోకి వస్తే, రాధాకృష్ణ ఆఫీసు ఉన్న సందులోకి వస్తే వాట్ ఈస్ దిస్? పోలీసు వారికి మనం చేస్తున్నా, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలే ఉన్నాయి. అన్ని గుర్తు పెట్టుకుంటాం. తప్పు చేసిన వారిని దండించే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. డౌన్ డౌన్ రాధాకృష్ణ, చెప్పండి స్లోగన్. సార్ దగ్గర కొడితే అందరూ సెంటర్కి వచ్చి అందరు మీడియా వాళ్ళు
అటు నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కర్నూలులో పరిస్థితి మనం చూస్తున్నాం. సో మా ఇంట్ల మీదకి దౌర్జన్యానికి దాడులకు వస్తే రాని పోలీస్ ప్రస్తుతం ఏబిఎన్ కార్యాలయం ఉన్న సందులోకి వస్తేనే ఈ రకంగా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే ఎక్కడ ఉన్నారు అప్పుడు మీరు అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. రైట్, అటు నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కర్నూలులో పరిస్థితి మనం చూస్తున్నాం. సో మా ఇంట్ల మీదకి దౌర్జన్యానికి దాడులకు వస్తే రాని పోలీస్ ప్రస్తుతం ఏబిఎన్ కార్యాలయం ఉన్న సందులోకి వస్తేనే ఈ రకంగా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే ఎక్కడ ఉన్నారు అప్పుడు మీరు అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి.